బీఆర్ఎస్ నాయకులు రాష్ట్ర నాయకులు కిషోర్ గౌడ్ ఉన్నారు మాట్లాడదాం అన్న ఎట్లా చూస్తారు మిలిటెంట్ ఉద్యమాలు చేయాలి రైలు పట్టాలను కోసేయాలి సింగరేణి భవన్ని తగలబెట్టాలని బాల్క సుమన్ గారు చేసినటువంటి వ్యాఖ్యలను సమర్థిస్తున్నారా మీరు ఎట్లా చూస్తారు మొన్న 3 రోజుల కింద తెలంగాణ భవన్లో తెలంగాణ బొగ్గు గని కార్మిక విభాగం ఆధ్వర్యంలో ఒక భవిష్యత్ కార్యాచరణ ఉద్యమం సంబంధించిన మీటింగ్ జరిగింది. దాంట్లో బాల్క సుమన్ గారు ఏం చెప్పారంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం కోసం, అదేవిధంగా సింగరేణి బొగ్గు కుంభకోణంలో ఏ విధంగా జరుగుతుంది, వాళ్ళు ప్రైవేటుకు ఏ విధంగా అప్పచెప్పాలని ప్రయత్నం చేస్తున్నారు, దాని మీద ఉద్దేశించి మాట్లాడుతూ మనం ఇట్లా అయితే బాగుండదు, ఈ ప్రభుత్వం దిగిరాదు, తెలంగాణ ఉద్యమ తరహాలో తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగానైతే సాధించామో, మిలిటెంట్ తరహా పోరాటం చేసి ఏ విధంగానైతే సాధించామో ఆ విధంగా మిలిటెంట్ పోరాటం చేస్తే తప్పించి ఈ సింగరేణి మనకు దక్కదు, లేకపోతే ఈ ప్రభుత్వం ఆదానికో అంబానికో ప్రైవేట్ సంస్థలకు కట్టబెడుతుంది, కాబట్టి ఆ విధంగా మనందరం చైతన్యవంతం కావాలని చెప్పిండు. దాన్ని కాంగ్రెస్ పార్టీ సంబంధించిన సోషల్ మీడియాలో వక్రీకరిస్తూ, కట్ చేస్తూ, ఎడిటింగ్ చేస్తూ, ఏఐ చేస్తూ ఆయన అనని మాటల్ని అన్నట్టు కోసేయాలి అదే అని ఆయన ఎక్కడ మాట్లాడలేదు. కేవలం మనం మిలిటెంట్ తరహా పోరాటం చేసి కార్మికులకు హక్కు ఈ ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినప్పటి నుండి కూడా 2.5 సంవత్సరాల నుండి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా 6 గ్యారెంటీలు 420 హామీలు ప్రజలకు ఏమి ఇచ్చినాము, సింగరేణి కార్మికులకు ఏమి ఇచ్చినాము, వాటిని అమలు చేయకుండా ఎంతసేపు ఉన్నా ప్రశ్నించే గొంతుకు అయినటువంటి ప్రజల పక్షాన పోరాడుతున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన కేసులు పెడుతూ అక్రమంగా జైలు పంపిస్తూ చూస్తున్నాం. ఈ 2.5 సంవత్సరాలకు కొన్ని వందల మంది బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన కేసులు పెట్టారు. మొన్న ఆర్టీసీ కార్మికుడు అరే ఈ పెట్రోల్ గురించి కాదు భయ్, మీరు మొక్కలు కొనండి, ఫస్ట్ రైతులు ఇబ్బంది పడుతున్నారంటే ఆయనను సస్పెండ్ చేస్తా అంటారు, ఇంకో మాట్లాడితే ఆన్ని జైలు పెడతా అంటారు. ఈ మొత్తం బెదిరించి కేసులు పెడుతూ ఈ అంచువేతలతోనే చేస్తూ తప్పించి ఇది చేసలేదు. అయినా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కేసులు కొత్త కాదు, జైలు కొత్త కాదు. ఎన్నో పోరాటాలు చేసి ఉద్యమాలు చేసి మొత్తం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాం. ఒక్కొక్క నాయకుడి పైన 100 నుండి 150 కేసులు ఉన్నాయి. ఒక్కొక్క నాయకుడు నెల రోజులు 2 నెలలు జైల్లో ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఈ ప్రభుత్వం చేస్తున్న అవినీతిని ప్రశ్నిస్తూనే ఉంటాం. ఈ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు పోరాడుతూనే ఉంటాం. మీరు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని నిర్బంధాలు పెట్టినా ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటాం. దీన్ని కూడా న్యాయస్థానాల్లో ఎదుర్కొంటాం, ప్రజల పక్షాన కొట్లాడుతూనే ఉంటాం అని తెలియజేస్తాం. బాల్క సుమన్ గారు మాట్లాడిన దాని మీద కేసులకు భయపడద్దు, జైల్లో వేసుకొని మిలిటెంట్ ఉద్యమాలు చేయాలి, దాని ఆంతర్యం ఎట్లా చూపిస్తున్నారు అంటే బయట సోషల్ మీడియాలో ఉగ్రవాద రూపంలో ఏవైతే జరుగుతూ ఉంటే ఉద్యమాలు ఆ విధంగా బీఆర్ఎస్ పార్టీ చేయబోతుందా అనేది బయట ప్రచారం జరుగుతుంది. దీని మీద మీ మిలిటెంట్ అనే పదం ఏంటంటే స్ఫూర్తిగా పోరాడతాము, హక్కులు సాధించే వరకు పోరాడతాం అనేది మిలిటెంట్ అనే పదానికి అర్థం. దాన్ని ఏ విధంగా అర్థం చేసుకుంటే ఆ విధంగా మిలిటెంట్ పోరాటం అంటే మన యొక్క హక్కు రావాల్సినది, మనం అనుకున్న లక్ష్యం సాధించే వరకు పోరాటం చేయడాన్ని మిలిటెంట్ పోరాటం అని మనం అనుకుంటాం. అంతే తప్పించి అది చేస్తాం ఇది చేస్తాం అంటే ఇది ఎంతో తెలంగాణ ఉద్యమంలోనే ఎంతో సామరస్యంగా రాజ్యాంగబద్ధంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వాళ్ళం. మేము 10 సంవత్సరాలు ఎంతో అభివృద్ధి చేసి 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఎంతో అభివృద్ధి చేసిన వాళ్ళం. అట్లాంటివి మాకు లేదు. కావాలని సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలో అనని మాటలను అన్నట్టు ఈ విధంగా బదనాం చేయాలని ఒకటే చూస్తుంది. ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నారు. రాబోయే రోజుల్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటుదారే బుద్ధి చెప్తారని తెలియజేస్తున్నాం.